ఇవన్నీ చూస్తుంటే ఆర్ఎంపీ డాక్టర్ల భరతం పడతాము అనే ఆలోచనతో ఉన్నది గవర్నమెంట్. ప్లస్ దాంతోపాటుగా జూనియర్ డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్ అందరు కూడా ఇక్కడ రెండు విషయాలు గమనించాలా. సంఘటితంగా లేము అనేది ఇది వాస్తవంగా తెలిసిపోతుంది. ఆ సంఘటితమే మనకు ఉండుంటే ఇంతవరకు వచ్చేది కాదు. ఆ సంఘటితం కోసం మనం ఏం చేయాలి అనేది ఫస్ట్ కార్యాచరణ చేసుకోవాలి. సార్ రెండోది వచ్చేసి కార్యాచరణ ఎలా ఉండాలి అంటే అన్నీ అనుకూలంగా ఉన్నాయి అనే ఫీలింగ్తో ఉండకండి. ఏది అనుకూలంగా లేదు. ప్రతి ఒక్క ఆర్ఎంపీ డాక్టర్ ప్రతి ఊర్లో కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నాడు. ఇటువంటి ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. ఈవెన్ విలేజ్ పరంగా చూసుకున్నా అలాగే ఉంది. కాబట్టి ప్రతి ఆర్ఎంపీ డాక్టర్ ఇప్పటి నుంచి ఏ నియోజకవర్గం ఎన్నికలు వస్తే ఆ నియోజకవర్గంలో పటిష్టంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. వీలైతే రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకుల ఎవరైతే ఇష్టంగా ఉన్నారో అక్కడున్న ఒక అతను ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిపించుకునే ప్రయత్నం చేసే విధంగా మనం ఆర్ఎంపీ డాక్టర్ని గెలిపించే విధంగా పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇది చాలామంది అనుకుంటారు గవర్నమెంట్ రెచ్చగొట్టడం కాదు, మన స్వేచ్ఛను, మన వృత్తిని కాపాడుకోవడం కోసం మనం చేయాల్సిన పని, అంతే తప్ప దాన్ని రెచ్చగొట్టిన అవసరం లేదు. కాబట్టి అది చేయాలి. ఇంకోటి ఏంటంటే అందరికి మెమోరాండం ఇస్తున్నారు. ఈవెన్ సర్పంచ్కి, విలేజ్ అసిస్టెంట్స్కు అందరు మెమోరాండం ఇస్తున్నారు కదా. మనం కూడా అందరికి మళ్ళీ ఒకసారి మెమోరాండం ఇచ్చేసి కంపల్సరీ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ వ్యవస్థను కాపాడుకోవడం అనేది వాస్తవంగా జరగదు. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడున్న నేను చూస్తున్నది ఒకటి, అదొకటి. మీరందరూ సంఘటితం కాకపోతే రాష్ట్ర నాయకులు బలంగా లేరు అనేది ఇప్పుడు వినిపిస్తున్న వాదన. ఆ వాదనను నిరూపించుకోవాల్సిన అవసరం వాళ్ళకు కూడా ఉంది. అదే బలంగా ఉంటే జరగదు. కాబట్టి రాష్ట్ర నాయకత్వం కూడా బలంగా లేదు అనేది వాస్తవంగా తెలిసిపోతుంది. కాబట్టి రాష్ట్ర నాయకత్వాన్ని బలంగా తయారు చేయాల్సిన అవసరం అయితే ఉంది. బలంగా తయారు చేసి ప్రతి వీధిలో, ప్రతి ఊరిలో, ప్రతి సెంటర్లో దీని గురించి ఆలోచించే విధంగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. అది రాష్ట్ర నాయకత్వం చేతుల్లోనే ఉంది. వాళ్ళు విలేజ్ నాయకత్వం చేతుల నుంచి అందరి అభిప్రాయాలు తీసుకొని వీలైనంత తొందరగా 10-15 రోజుల్లో ఇదంతా జరుగుతుంది. లేకుంటే ఇంకొక 3-4 months లోపల ఇది మొత్తం ముగిసిపోయే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.